మనకు ఆందోళన చెందడానికి కారణం ఉంది. నేను నా చివరి అధ్యాయాన్ని, నైతిక నియమంలో, భౌతిక విశ్వానికి అతీతమైన ఎవరో లేదా ఏదో ఒకటి మనల్ని నిజంగా ప్రభావితం చేస్తోందనే ఆలోచనతో ముగించాను. నేను ఆ స్థాయికి చేరుకున్నప్పుడు, మీలో కొందరికి కొంత చికాకు కలిగి ఉంటుంది. నేను మీకు ఒక మోసం చేశానని కూడా మీరు భావించి ఉండవచ్చు. నేను తత్వశాస్త్రంలా కనిపించేలా జాగ్రత్తగా చుట్టినా చివరికి అది మరో మత ప్రసంగం అని తేలిందని మీరు అనుకుని ఉండవచ్చు. నేను చెప్పడానికి ఏదైనా కొత్త విషయానికి ఉందని మీరు భావించినంత కాలం, మీరు నా మాట వినడానికి సిద్ధంగా ఉన్నారని భావించి ఉండవచ్చు. కాని అది కేవలం మతమే అయితే, సరే, ప్రపంచం దానిని ప్రయత్నించింది మరియు మీరు గడియారాన్ని వెనక్కి తిప్పలేరు. ఎవరైనా అలా భావిస్తుంటే, నేను వారికి 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, గడియారాన్ని వెనక్కి తిప్పడం గురించి. మీరు గడియారాన్ని వెనక్కి తిప్పగలరని, మరియు గడియారం తప్పుగా ఉంటే అలా చేయడం చాలా తెలివైన పని అని నేను చెబితే, నేను జోక్ చేస్తున్నానని మీరు అనుకుంటారా? కానీ నేను ఆ గడియారాల ఆలోచన నుండి పూర్తిగా బయటపడాలనుకుంటున్నాను. మనమందరం పురోగతిని కోరుకుంటాము. కానీ పురోగతి అంటే మీరు ఉండాలనుకున్న ప్రదేశానికి దగ్గరగా వెళ్లడం. మరియు మీరు తప్పు దారిలో వెళుతుంటే, అదే దారిలో ముందుకు వెళ్లడం మిమ్మల్ని ఏమాత్రం దగ్గరకు చేర్చదు. మీరు తప్పు దారిలో ఉంటే, పురోగతి అంటే వెనక్కి తిరిగి సరైన దారికి నడవడం. మరియు ఆ సందర్భంలో, ఎవరు త్వరగా వెనక్కి తిరుగుతారో వారే అత్యంత పురోగతి సాధిస్తారు. మనం అంకగణితం చేసేటప్పుడు ఈ విషయాన్ని చూశాం. నేను ఒక లెక్కను తప్పు పద్ధతిలో ప్రారంభించినప్పుడు, నేను ఎంత త్వరగా ఈ విషయాన్ని అంగీకరించి, వెనక్కి వెళ్లి మళ్లీ ప్రారంభిస్తానో, అంత వేగంగా నేను ఆ లెక్కలో ముందుకు వెళ్తాను. మొండిగా ఉండి, తప్పును అంగీకరించడానికి నిరాకరించడంలో ఎలాంటి పురోగతి లేదు. మరియు మీరు ప్రపంచ ప్రస్తుత పరిస్థితిని చూస్తే, మానవత్వం ఏదో ఒక పెద్ద తప్పు చేసిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం తప్పు దారిలో ఉన్నాము. అలా అయితే, మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్లడమే ముందుకు వెళ్లడానికి వేగవంతమైన మార్గం. తరువాత, రెండవదిగా, ఇది ఇంకా ఖచ్చితంగా ఒక మతపరమైన చర్చ గా మారలేదు. మనం ఇంకా ఏ వాస్తవ మతానికి చెందిన దేవుని వరకు రాలేదు. ఇక క్రైస్తవ్యం అనే ఆ ప్రత్యేక మతానికి చెందిన దేవుని గురించి అయితే చెప్పనవసరం లేదు. మనం కేవలం నైతిక నియమం వెనుక ఉన్న ఎవరో ఒక వ్యక్తి లేదా ఏదో ఒక దాని వరకు మాత్రమే వచ్చాము. మనం బైబిల్ లేదా చర్చిల నుండి ఏమీ తీసుకోవడం లేదు. మన సొంత ప్రయత్నంతో ఈ వ్యక్తి లేదా శక్తి గురించి మనం ఏమి తెలుసుకోగలమో చూడటానికి ప్రయత్నిస్తున్నాము. మరియు మన సొంత ప్రయత్నంతో మనం తెలుసుకున్నది మనకు షాక్ ఇచ్చే విషయానికి అని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి గురించి మనకు 2 రకాల ఆధారాలు ఉన్నాయి. ఒకటి ఆయన సృష్టించిన విశ్వం. మనం దానిని ఏకైక ఆధారంగా ఉపయోగించుకుంటే, అప్పుడు ఆయన ఒక గొప్ప కళాకారుడని భావించవచ్చు ఎందుకంటే విశ్వం చాలా అందమైన ప్రదేశం, కాని ఆయన చాలా కనికరం లేనివాడని మరియు మానవునికి స్నేహితుడు కాదని కూడా మనం నిర్ధారించవలసి వస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే విశ్వం చాలా ప్రమాదకరమైన మరియు భయానకమైన ప్రదేశం. రెండవ ఆధారం, ఆయన మన మనస్సులలో ఉంచిన ఆ నైతిక నియమం. మరియు ఇది మొదటి దాని కంటే మెరుగైన ఆధారం, ఎందుకంటే ఇది అంతర్గత సమాచారం. ఒక వ్యక్తి నిర్మించిన ఇంటిని చూడటం కంటే అతను చేసే సంభాషణను వినడం ద్వారా మీరు అతని గురించి ఎక్కువగా తెలుసుకున్నట్లే, విశ్వం గురించి సాధారణంగా తెలుసుకోవడం కంటే నైతిక నియమం నుండి మీరు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటారు. ఇప్పుడు, ఈ రెండవ ఆధారం నుండి మనం విశ్వం వెనుక ఉన్న ఆ శక్తి సరైన ప్రవర్తనపై, న్యాయమైన విధి, నిస్వార్థం, ధైర్యం, సద్భావన, నిజాయితీ మరియు సత్యసంధతపై తీవ్రంగా ఆసక్తి కలిగి ఉందని నిర్ధారిస్తాము. ఆ కోణంలో, దేవుడు మంచివాడు అని క్రైస్తవ్యం మరియు కొన్ని ఇతర మతాలు ఇచ్చిన వివరణతో మనం ఏకీభవిస్తాము. కానీ మనం ఇక్కడ తొందరపడకూడదు. నైతిక నియమం, దేవుడు ఉదాసీనంగా, మెతకగా లేదా సానుభూతితో ఉంటాడనే అర్థంలో, మంచివాడు అని భావించడానికి మనకు ఎలాంటి ఆధారాన్ని ఇవ్వదు. నైతిక నియమంలో ఉదాసీనత అనేదేమీ లేదు. అది చాలా కఠినమైనది. సరైన పని చేయమని అది మీకు చెబుతుంది మరియు ఆ పని చేయడం ఎంత బాధాకరంగా, ప్రమాదకరంగా లేదా కష్టంగా ఉన్నా ఆ శక్తి లేదా వ్యక్తి పట్టించుకున్నట్లు కనిపించదు. దేవుడు నైతిక నియమంలా ఉంటే, అప్పుడు ఆయన మెతకవాడు కాదు. ఈ దశలో, మంచి దేవుడు అంటే క్షమించగల దేవుడు అని మీరు చెప్పడంలో ప్రయోజనం లేదు. మీరు చాలా వేగంగా వెళ్తున్నారు.
కేవలం ఒక వ్యక్తి మాత్రమే క్షమించగలడు. మరియు మనం ఇంకా వ్యక్తిగత దేవుని స్థాయికి చేరుకోలేదు, కేవలం నైతిక నియమం వెనుక ఉన్న ఒక శక్తి వరకు మాత్రమే చేరుకున్నాము. అది మరేదానికన్నా ఒక మనస్సులా ఉంటుంది. కానీ అది ఇంకా ఒక వ్యక్తికి చాలా భిన్నంగా ఉండవచ్చు. అది కేవలం వ్యక్తిత్వం లేని వ్యక్తికాని మనస్సు అయితే, మీరు లెక్కలు తప్పుగా చేసినప్పుడు మిమ్మల్ని వదిలేయమని గుణకార పట్టికను అడగడంలో ఎలాగైతే అర్థం లేదో, అలాగే మిమ్మల్ని మినహాయించమని లేదా వదిలేయమని దానిని అడగడంలో కూడా అర్థం ఉండకపోవచ్చు. మీకు తప్పు సమాధానమే వస్తుంది. ఒకవేళ అలాంటి దేవుడు ఉంటే, ఒక వ్యక్తిత్వం లేని సంపూర్ణ మంచితనం, అప్పుడు మీరు ఆయనను ఇష్టపడరని మరియు ఆయన గురించి పట్టించుకోరని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే అసలు సమస్య ఏమిటంటే, మీలో ఒక భాగం ఆయన పక్షాన ఉంది మరియు మానవ అత్యాశ, మోసం మరియు దోపిడీ పట్ల ఆయనకున్న వ్యతిరేకతతో నిజంగా ఏకీభవిస్తుంది. కాని మీ విషయంలో ఒక మినహాయింపు ఇవ్వాలని, ఈ ఒక్కసారికి మిమ్మల్ని వదిలేయాలని మీరు కోరుకోవచ్చు. కాని ప్రపంచం వెనుక ఉన్న శక్తి నిజంగా మరియు మార్పు లేకుండా అలాంటి ప్రవర్తనను ద్వేషించకపోతే, ఆయన మంచివాడు కాలేడని మీకు అంతర్గతంగా తెలుసు. మరోవైపు, ఒక సంపూర్ణ మంచితనం ఉనికిలో ఉంటే, అది మనం చేసే చాలా పనులను ద్వేషించాలని మనకు తెలుసు. మనం ఉన్నది ఈ భయంకరమైన సందిగ్ధంలోనే. విశ్వం ఒక సంపూర్ణ మంచితనం ద్వారా పరిపాలించబడకపోతే, దీర్ఘకాలంలో మన ప్రయత్నాలన్నీ నిరాశజనకమే. కాని ఒకవేళ అలా పరిపాలించబడితే, మనం ప్రతిరోజూ ఆ మంచితనానికి శత్రువులుగా మారుతున్నాము, మరియు రేపు మనం ఏమాత్రం మెరుగ్గా ప్రవర్తించే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ మన పరిస్థితి నిస్సహాయమే. మనం దాని లేకుండా ఉండలేము, మరియు దానితో కూడా ఉండలేము. దేవుడే ఏకైక ఓదార్పు, ఆయనే అత్యంత భయంకరుడు కూడా, మనకు అత్యంత అవసరమైనది మరియు మనం దేని నుండి దాక్కోవాలని ఎక్కువగా కోరుకుంటామో అది ఆయనే. ఆయనే మనకు సాధ్యమయ్యే ఏకైక మిత్రుడు, కాని మనల్ని మనం ఆయనకు శత్రువులుగా చేసుకున్నాము. సంపూర్ణ మంచితనం యొక్క చూపును ఎదుర్కోవడం ఆహ్లాదకరంగా ఉంటుందన్నట్లుగా కొందరు మాట్లాడుతారు. వారు మళ్ళీ ఆలోచించాలి. వారు ఇంకా మతంతో కేవలం ఆడుకుంటున్నారు. మంచితనం అనేది మీరు దానికి స్పందించే విధానాన్ని బట్టి, గొప్ప భద్రత లేదా గొప్ప ప్రమాదం అవుతుంది. కాని మనం తప్పుగా స్పందించాము. ఇక నా మూడవ విషయానికి. ఈ పరోక్ష మార్గంలో నా అసలు విషయానికి రావాలని నేను నిర్ణయించుకున్నప్పుడు, నేను మీపై ఎలాంటి ఉపాయం ప్రయోగించడానికి ప్రయత్నించడం లేదు. దానికి నాకు వేరే కారణం ఉంది. నేను వివరిస్తున్న పై విధంగా వాస్తవాలను మీరు ఎదుర్కొనే వరకు క్రైస్తవ్యం కేవలం అర్థరహితంగా ఉంటుందనేది నా భావం. క్రైస్తవ్యం ప్రజలను పశ్చాత్తాపపడమని చెబుతుంది మరియు వారికి క్షమాపణ వాగ్దానం చేస్తుంది. అందువల్ల, పశ్చాత్తాపపడటానికి తాము ఏ తప్పు చేశామని తెలియని వారికి మరియు తమకు ఎలాంటి క్షమాపణ అవసరమని భావించని వారికి నాకు తెలిసినంతవరకు చెప్పడానికి ఏమీ లేదు. ఒక నిజమైన నైతిక నియమం ఉందని, మరియు ఆ నియమం వెనుక ఒక శక్తి ఉందని, మరియు మీరు ఆ నియమాన్ని ఉల్లంఘించి, ఆ శక్తి దృష్టిలో తప్పు చేశారని మీరు గ్రహించిన తర్వాతే ఇదంతా జరిగిన క్షణం ముందు కూడా కాదు, క్రైస్తవ్యం మాట్లాడటం ప్రారంభిస్తుంది. మీకు అనారోగ్యంగా ఉందని తెలిసినప్పుడు, మీరు డాక్టర్ మాట వింటారు. మన పరిస్థితి దాదాపు నిస్సహాయంగా ఉందని మీరు గ్రహించినప్పుడు సహాయం కోసం అడుగుతారు. క్రైస్తవులు ఏమి మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోగలుగుతారు. మనం మంచిని ద్వేషిస్తూనే, అదే సమయంలో దానిని ప్రేమించే మన ప్రస్తుత స్థితిలోకి ఎలా వచ్చామో వారు ఒక వివరణ ఇస్తారు. నైతిక నియమం వెనుక ఉన్న ఈ వ్యక్తి కాని మనస్సుగా దేవుడు ఎలా ఉండగలడో, మరియు అదే సమయంలో ఒక వ్యక్తిగా కూడా ఎలా ఉండగలడో వారు ఒక వివరణ ఇస్తారు. మీరు మరియు నేను పాటించలేని ఈ నియమం యొక్క డిమాండ్లు మన తరపున ఎలా నెరవేర్చబడ్డాయో, దేవుని ఆగ్రహం నుండి మనిషిని రక్షించడానికి దేవుడే స్వయంగా మనిషిగా ఎలా మారాడో వారు మీకు చెబుతారు. ఇది ఒక పాత కథ, మరియు మీరు దాని గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే, నిస్సందేహంగా నా కంటే దాని గురించి మాట్లాడటానికి ఎక్కువ అర్హత ఉన్న వారిని సంప్రదిస్తారు. నేను చేస్తున్నదల్లా ప్రజలను వాస్తవాలను ఎదుర్కోమని, పరిశీలించమని అడగడమే, క్రైస్తవ్యం సమాధానం ఇస్తుందని చెప్పుకునే ప్రశ్నలను అర్థం చేసుకోమని అడగడమే. మరియు అవి చాలా భయంకరమైన వాస్తవాలు. మరింత ఆహ్లాదకరమైన విషయానికి చెప్పగలిగితే బాగుండని నేను కోరుకుంటున్నాను. కానీ నేను ఏది నిజమని భావిస్తున్నానో అదే చెప్పాలి. వాస్తవానికి, క్రైస్తవ మతం దీర్ఘకాలంలో వర్ణనాతీతమైన ఆదరణనిచ్చే విషయానికి అని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కాని అది సౌకర్యంతో ప్రారంభం కాదు. నేను వివరిస్తున్న ఆ ఇబ్బందితోనే అది మొదలవుతుంది.
మరియు ఆ నిరాశను అనుభవించకుండా ముందుగా ఆ సౌకర్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. యుద్ధంలోనూ, ఇతర విషయాల్లో లాగే మతంలో కూడా, సౌకర్యం అనేది దాని కోసం వెతకడం ద్వారా పొందలేని ఏకైక విషయానికి. మీరు సత్యం కోసం వెతికితే, చివరికి మీకు సౌకర్యం లభించవచ్చు. మీరు సౌకర్యం కోసం వెతికితే, మీకు సౌకర్యం గాని, సత్యం గాని లభించవు. మొదటగా కేవలం తీపి మాటలు, ఆశావాహ ఆలోచనలు మాత్రమే లభిస్తాయి. చివరికి నిరాశ మిగులుతుంది. మనలో చాలా మంది యుద్ధానికి ముందు అంతర్జాతీయ రాజకీయాల గురించి ఉన్న ఆశావాహ ఆలోచనలను వదిలించుకున్నారు. మతం విషయంలో కూడా మనం అదే పని చేయాల్సిన సమయం వచ్చింది.